వెల్కమ్ బ్యాక్ టు రణక్షేత్రం. పీలేరులో 3 సార్లు గెలిచి ఆ తరువాత మళ్లీ వరుసగా పొంగనూరులో మరో 3 సార్లు గెలిచిన వైసీపీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్న నియోజకవర్గం ఇది. ఆయనను ఈసారి ఎలాగైనా ఓడిస్తామంటూ చంద్రబాబు సవాలు విసరటం, అయినా టీడీపీ అభ్యర్థి ప్రచారం అంతంత మాత్రంగానే ఉండటం గురించి జనం మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపకుడు రామచంద్ర యాదవ్ పొంగనూరు బరిలో దిగటం ఇంకో ఆసక్తికరమైన విషయం. ఇంత హడావుడి మధ్య పొంగనూరు గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తున్నారు మా 99 టీవీ ప్రతినిధి. దేశీయ ఆవుల్లో పొంగనూరు జాతి ఆవులు ఎంతో ప్రసిద్ధి. పుల్లటి చింతపండుకు పొంగనూరు పేరు. ఇప్పుడు రాజకీయంగానూ ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న ఈ నియోజకవర్గంలో సదుం, పొంగనూరు, చౌడేపల్లి, సోమల, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలున్నాయి. మొత్తం 2,38,189 మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళా ఓటర్లు 4,000కు పైగా ఎక్కువ మంది నమోదయ్యారు. పొంగనూరు సామాజిక రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఇక్కడ అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలే గెలిచినట్టు అర్థమవుతుంది. పైగా 1985 నుంచి వరుసగా రెడ్డి కులస్తులు మాత్రమే గెలుస్తూ వస్తున్నారు. తండ్రి కొడుకులైన రామకృష్ణారెడ్డి, అమర్నాథ్ రెడ్డి ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. టీడీపీ నుంచి రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్, వైసీపీల నుంచి పెద్దిరెడ్డి పొంగనూరులో హ్యాట్రిక్ కొట్టారు. పార్టీల వారీగా చూస్తే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ 9 సార్లు, తెలుగుదేశం 6 సార్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ 2 సార్లు గెలిచింది. గడిచిన 2 ఎన్నికలను గమనిస్తే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిక్యం కనబడుతుంది. జిల్లా మొత్తాన్ని శాసించగల స్థాయిలో ఉన్న పెద్దిరెడ్డికి సహజంగానే తన నియోజకవర్గంలో తిరుగులేని ఆధిపత్యం ఉండడం సహజమే. కాబట్టి ఫలితాల్లో ఆ విషయం స్పష్టంగా కనబడుతోంది. 2014 ఎన్నికల్లో ఆయన మొదటిసారి వైసీపీ టికెట్ మీద పోటీ చేశారు. తెలుగుదేశం అభ్యర్థి వెంకటరమణరాజు మీద దాదాపు 32,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఆ తరువాత 2019లో తెలుగుదేశం పార్టీ కొత్త అభ్యర్థిని బరిలో దించింది. తెలుగుదేశం అభ్యర్థిగా డాక్టర్ అనీషారెడ్డి పోటీలో ఉండగా జనసేన నుంచి ఖాదర్ భాషా పోటీ చేశారు. ఈ ముక్కోణ పోటీలోనూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెజార్టీ మరింత పెరిగి 43,000 దాటింది. జనసేన అభ్యర్థికి దాదాపు 26,000 ఓట్లు పడ్డాయి. చిత్తూరు జిల్లాలో మొదటి నుంచి కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతూ వచ్చింది. వైఎస్ఆర్సీపీ గత 2 ఎన్నికల్లో అదే ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. సీనియర్ నాయకుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సారథ్యంలో పార్టీ తన బలాన్ని కాపాడుకుంటూ వస్తోంది. అందుకే పార్టీల పరంగా బలాబలాలు గమనించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ గత 2 ఎన్నికల్లోనూ గెలుస్తూ రావటం కనిపిస్తుంది. నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల్లోనూ కార్యకర్తల వ్యవస్థ పటిష్టంగా ఉంది. అదేవిధంగా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా బలంగా ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలుకుబడి పార్టీకి కొండంత అండగా నిలుస్తోంది. అదే తెలుగుదేశం విషయానికి వస్తే పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఈ జిల్లాకు చెందినవారే కావడంతో ప్రాధాన్యం ఎక్కువనే చెప్పాలి. తెలుగుదేశం తొలినాళ్లలో ఇక్కడ బలహీన వర్గాలకు చెందిన బగ్గిడి గోపాల్ గెలవటం ఒక సంచలనం. అలా మొదలైన టీడీపీ విజయ పరంపర ఆ తరువాత రామకృష్ణారెడ్డి రాకతో 2009 దాకా కొనసాగింది. రామకృష్ణారెడ్డికి హ్యాట్రిక్ దక్కితే ఆయన కొడుకు అమర్నాథ్ రెడ్డి 2 సార్లు గెలిచారు. అయితే గత 3 ఎన్నికల్లో టీడీపీకి వరుస పరాజయాలు తప్పలేదు. మొదటి నుంచి ఉన్న కేడర్ కొంత బలంగానే ఉన్నా వాళ్లను నడిపించే సరైన నాయకుడు లేకపోవడం ఇక్కడ పెద్ద మైనస్ అయింది. అభ్యర్థుల పరంగా చూస్తే వైసీపీ అభ్యర్థికి ధీటుగా ప్రతిపక్షంలో సరైన నాయకుడు లేకపోవడం లోటుగానే కనబడుతోంది. వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ పడుతున్నారు. ఆయన పీలేరు నుంచి పొంగనూరుకు మారిన తరువాత ఒకసారి కాంగ్రెస్ నుంచి, ఆ తరువాత 2 సార్లు వైసీపీ నుంచి గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు 4వ గెలుపు కోసం సిద్ధమవుతున్నారు. ఆయన కనీసం 6 నెలలకోసారైనా ప్రతి ఊరికి వెళుతుంటారు. అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తుంటారు. ఇలా జనం మధ్య ఉంటూ ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో ఉండటం ఆయన ప్రత్యేకత. అందుకే ఆయన కోసం ఎంతకైనా తెగించే కార్యకర్తలున్నారు. అదే ఆయన ప్రధాన బలం కూడా.
ఇక తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకపోయినా చల్లాబాబును ఇన్ఛార్జిగా నియమించింది. పార్టీ నాయకత్వం అనూహ్యమైన నిర్ణయాలేవీ తీసుకోకపోతే ఆయనే అభ్యర్థిగా బరిలో దిగుతారు. పొంగనూరుకు ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టిన చల్లాబాబు కొంత దూకుడుగా వ్యవహరిస్తారు. తనకంటూ ప్రత్యేక అనుచరగణం ఆయనకుంది. అయితే వైసీపీ కార్యకర్తల బలం కారణంగా ఆయన నియోజకవర్గం అంతటా కలయి తిరిగే పరిస్థితి లేకపోవడం మైనస్. చంద్రబాబు నాయుడు ఇటీవల పొంగనూరు పర్యటన సందర్భంగా గొడవలు జరగడంతో చల్లాబాబు పోలీసు కేసుల్లో ఇరుక్కోవాల్సి వచ్చింది. పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడిస్తానని ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబు నాయుడు ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడం విమర్శలకు గురవుతోంది. ప్రధాన పార్టీ అభ్యర్థుల విషయం ఎలా ఉంటే ఇప్పుడు ఒక కొత్త అభ్యర్థి కలకలం సృష్టిస్తున్నారు. ఆయన భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపకుడు రామచంద్ర యాదవ్. ఆయన 2019లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి 16,000 ఓట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడు కొత్త పార్టీ పెట్టుకుని మంత్రి పెద్దిరెడ్డి మీద విమర్శల ఘాటు పెంచి వార్తల్లోకి ఎక్కారు. ఆయన మీద దాడి జరిగినప్పుడు అది మంత్రి పనేనని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి మరీ వై కేటగిరీ భద్రత సంపాదించుకున్నారు. రైతులకు యువకులకు సాయం చేస్తున్నా శాంతి భద్రతల పేరిట కట్టడి చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారాయన. పొత్తుల విషయానికి వస్తే తెలుగుదేశం జనసేన పొత్తు పొంగనూరులో నామమాత్రంగానే ఉంటుంది. ఇక్కడ గతంలో పోటీ చేసిన రామచంద్ర యాదవ్ సొంత పార్టీ పెట్టుకోగా కొత్తగా గట్టి నాయకునివ్వటంలో జనసేన నాయకత్వం విఫలమైంది. బలిజ సామాజిక వర్గం జనసేన వైపు మొగ్గుతున్నా వాళ్లను నడిపించే నాయకుడు కరువయ్యారు. ఈ పరిస్థితుల్లో పొంగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆపగలిగే స్థాయిలో తెలుగుదేశం ఉన్నట్టు కనపడటం లేదు.